సమంత నాగచైతన్య గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళకి సంబంధించిన వార్త ఎలాంటిదైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. అంటే జనాలు వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అంతగా ఆసక్తి చూపిస్తారు. ఒకప్పుడు సమంత చైతన్య కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. సమంత అయితే నాగచైతన్యకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొని మురిసిపోయేది. ఆమె మాట్లాడే మాటల్ని చూస్తే నాగచైతన్య అంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలిసేది. సమంత ఫ్యాన్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆ పాత జ్ఞాపకాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా 2019 సంవత్సరంలో సమంత ఫీచ్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమంలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ, నేను నాగచైతన్యకి మొదటి భార్యని కాదు. అవును, మీరు వింటున్నది నిజం. నాగచైతన్యకి మొదటి భార్య ఎవరంటే ఆయనకు ఎంతో ఇష్టమైన దిండునే. కూర్చున్నా పడుకున్నా ఆయన ఆ దిండుని తన వద్దే ఉంచుకుంటాడు. బెడ్రూమ్లో మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఆ దిండు ఉండేది. నేను ముద్దిచ్చేటప్పుడు కూడా ఆ దిండు మా మధ్య ఉండాల్సిందే. అందుకే నేను నీ మొదటి భార్య అదేనంటూ చేతుని టీజ్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చింది సమంత. ఇప్పుడు శోభితకి కూడా అదే పరిస్థితి అన్నమాట అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ ఈ వీడియోని చూసి కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సమంత చేసిన ఈ కామెంట్స్ నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా నాగచైతన్య లేటెస్ట్ సినిమా తండేల్ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలవబోతోంది. విడుదలకు ముందే పాటల ద్వారా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ట్రైలర్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. నాగచైతన్య గత సినిమాలకు ఇచ్చిన క్లోజింగ్ వసూళ్లు కేవలం మొదటి రోజే రాబట్టే రేంజ్ లో ట్రెండ్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 15 కోట్ల రూపాయల షేర్ వసూలు వచ్చే అవకాశం కూడా ఉందట. ప్రస్తుతం బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. చూడాలి మరి ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందా లేదా అనేది.